మధ్యప్రదేశ్ నుంచి అక్రమ రవాణా చేస్తున్న 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎల్బీనగర్ క్యాంప్ ఆఫీసులో మీడియా సమావేశంలో రాచకొండ సిపి సుధీర్ బాబు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ నగరానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర రాకెట్ను మీర్పేట్ పోలీసులతో కలిసి ఎల్బీనగర్ జోన్ సాట్ పోలీసులు ఛేదించారని తెలిపారు. నిందితుల నుంచి 1,25,00,000 విలువ చేసే 53.5 కిలోల గసగసాల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన నిందితులు నార్కోటిక్ డ్రగ్స్ ను విక్రయించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్కు చెందిన మంగిలాల్ బిష్నోయ్, మంగీలాల్ ధాకా, భీరా రామ్ ముగ్గురు నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన పింటూ అనే వ్యక్తి నుంచి పప్పీ స్ట్రా మాదక ద్రవ్యాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాదులో విక్రయిస్తున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న రాచకొండ ఎస్ఓటీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ఒకటి బస్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 3 స్టేట్స్ నుంచి ఏమైనా యాక్టివిటీని మనము ఈ గ్యాంగ్ అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. దీంట్లో 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన కన్జంప్షన్ పర్స్పెక్టివ్ లో చూస్తే 1,25 lakhs ఇన్ వాల్యూ ఉంటుంది. ఇందులో ఉన్న నేరస్తులు ఇంత ముందు కూడా కేసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు బేసికలీ ఇందులో ఉన్నటువంటి నేరస్తులు మంగీలాల్ బిష్నోయ్, మంగీలాల్ ధాకా, భీరా రామ్, 3 అక్యూజ్డ్, మెయిన్ అక్యూజ్డ్. అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మోహన్ సింగ్, ఇతను మధ్యప్రదేశ్ లోని మిన్యూట్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. ఇతని పైన మేము వర్కౌట్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ గ్యాంగ్స్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. అందులో వన్ ఆఫ్ దీస్ అక్యూజ్, దిస్ పింటూ ఇస్ దేర్. వీఆర్ ఆపరేటింగ్ ఆన్ హిమ్ అండ్ సర్టన్లీ విల్ గెట్ దెమ్. అంతేకాకుండా ఈ ఇంకా ముగ్గురు అక్యూజ్లు వాళ్ళు పెడ్లర్స్ తో కాంటాక్ట్ లో ఉండి రిసీవర్స్ గా ఉన్నారు. వాళ్ళని కూడా మనం లోకల్ ఏరియాస్ లో ఉన్నారు. విల్ పిక్ దెమ్ అప్ ఆఫ్టర్ దిస్ కన్ఫెషన్. విల్ కమ్ టు నో అబౌట్ ద డిఫరెంట్ నేమ్స్. విల్ ఆల్సో గెట్ దోస్ అక్యూజ్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు రాజస్థాన్ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్ లో చేస్తున్నారు. బస్సెస్ లో, లారీస్ లో, ట్రైన్స్ లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ which is carrying about 3.5 kg of poppy straw, ఇది ట్రైన్ లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ లో ఉంటున్నారు. బేసికల్లీ స్టీల్ రైలింగ్ కానీ, స్మాల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో కానీ అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ స్టీల్ రైలింగ్ లో మన హైదరాబాద్ లో అని డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కవర్ జాబ్. But actually, they gain more from this kind of illegal transportation of contraband. ముఖ్యంగా ఏంటంటే ఈ లాట్ ఆఫ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రెంథెన్ అయిపోయి లాట్ ఆఫ్ సీజర్స్ అయిన తర్వాత టీజీ న్యాప్ కూడా ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతున్న మూలంగా మన దగ్గరికి రావడం, హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గాంజా రావడం అనేది తగ్గిపోయింది. సో ఆల్టర్నేటివ్ గా పాపీ స్ట్రా ఇప్పుడు మోర్ పాపులర్ అవుతోంది. వీళ్ళ మీద మేము ఫోకస్ పెట్టినప్పుడు ఈ ముగ్గురు నేరస్తులు పట్టుకోవడం, వీళ్ళ దగ్గర నుంచి మోర్ దెన్ 1 crore వర్త్, 1.25 lakhs వర్త్ దిస్ మెటీరియల్ సీజ్ చేసాం. ఇది దీనిలో చేయడం వల్ల ఏంటంటే ఇంత ముందు వీళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఎన్హాన్స్ పనిష్మెంట్ లో కూడా మేము రిమాండ్ దాంట్లో దీన్ని మెన్షన్ చేస్తాం. ఇతను మంగీలాల్, ఇంత హీరోయిన్ 7 grams ఇంతకు సీజ్ చేశాం 2023లో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో. అలానే ఇప్పుడు ఈ అరెస్ట్ మేము మీర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ప్లాన్ చేసే టైంలో ఈ పాపీ స్ట్రాను మనము వీళ్ళ అక్యూజ్ తో పాటు పట్టుకున్నాం. ఇదేంటంటే ఇది దిస్ హస్క్ లెఫ్ట్ ఆఫ్ లైక్ పాట్స్ నుంచి ఉన్నటువంటి ఓపియం మేకింగ్ తర్వాత వాట్ ఆర్ ద హస్క్ ఇస్ లెఫ్ట్ ఫ్రమ్ దట్ దిస్ పాపీ స్ట్రా ఇస్ మేడ్. దిస్ కంటైన్స్ సెడేటివ్ అండ్ నార్కోటిక్ డ్రగ్ పర్స్పెక్టివ్ లో ఉంది ఇది. దీని నుంచి
ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్పెయింట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుంది అనమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్ గా కాకుండా టీలో కానీ వాటర్ లో కానీ డిఫరెంట్ మెథడ్స్ లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ ఎస్ఓటి మీద ఫోకస్ చేయడం మూలంగా ఈ అక్యూజ్డ్ మాకు దొరకడం జరిగింది. దీంతో పాటు మీర్పేట్ పోలీస్ కూడా ఈ ఆపరేషన్ ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంట్లో ఇటువంటి నార్కోటిక్ సబ్స్టెన్సెస్ మన దగ్గర వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. యూ షుడ్ ఆల్సో గివ్ ది ఇన్ఫర్మేషన్ టు పోలీస్ సో దట్ everyone is safe and secured, because it is reaching out to the larger areas of people. Once we don't really focus on this, now the focus is there, it is now controlled. So it's everyone's responsibility to inform the police about any such consumptions in our limits.